అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ పిల్లను తెచ్చిన ధనరాశి. సేనయ్య అనే ఆయనకు శంకరయ్య అనే కొడుకు ఉండేవాడు. సేనయ్యకి తన కొడుకు ఎందుకు పనికిరానివాడని నమ్మకం. అందుచేత ఆయన ప్రతిదానికి వాడిని శాసిస్తూ కోప్పడుతూ విసుక్కుంటూ వాడికి సొంత ఆలోచన అనేది ఇంకా సాధ్యపడకుండా చేశాడు. తండ్రిదే శాసనంగా పెరిగిన శంకరయ్య శుద్ధ వెర్రి వెంగళప్పగానే తయారయ్యాడు. పెరుగుతున్న కొద్దీ వాడి బుర్ర పూర్తిగా చెడిపోయింది. వాడికి సొంతంగా తనకు తానుగా నేర్చుకున్న విద్య ఒకటే తెలుసు. అదేమిటంటే ఊరి చెరువులో మునిగి ఊపిరి బెగబెట్టి చాలాసేపు కూర్చోవటం. తండ్రి అదుపు లేకుండా వాడు ఈ విద్య అద్భుతంగా నేర్చుకున్నాడు. తండ్రి ఏ పని చెప్పినప్పటికీ వాడు దాన్ని ఏదో విధంగా పాడు చేసేవాడు. కొడుకు పెళ్లి చేస్తే వాడి తెలివితేటలు వస్తాయేమో అన్న ఆశ సేనయ్యని వదలలేదు. సేనయ్యకి భార్య లేదు కనుక కోడలు వస్తే తనకు ఇంటి పని చూసుకునే బాధ తప్పుతుందని అనుకున్నాడు. అయితే గ్రామంలో ఎరిగిన వాళ్ళెవ్వరూ కూడా శంకరయ్యకి పిల్లనివ్వటానికి ఒప్పుకోలేదు. ఇలా ఉండగా పొరుగురులో ఒక సంబంధం ఉందని తెలిసింది. సేనయ్య తన కొడుకుని పెళ్లి చూపులకు తీసుకుని వెళ్తూ అక్కడ ఎలా మసులుకోవాలో వివరంగా చెప్పి ముందు వెళ్ళగానే చెప్పులు తలుపు వెనక విడిచిపెట్టి నువ్వు కుర్చీ మీద కూర్చో తెలిసిందా అన్నాడు. శంకరయ్యకు తండ్రి ఏది చెప్పినా ఉన్నమతి కూడా పోతూ ఉంటుంది. అయినా వాడు తెలిసిందన్నట్టుగా తల ఆడించి తండ్రి చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ అనుకుంటూ బండిలో ఎక్కి కూర్చున్నాడు. కానీ దారిలో ఆ మాటలు తారుమారయ్యాయి. తీరా ఆ ఊరికి చేరి పెళ్లికూతురు ఇల్లు చేరి శంకరయ్య తన చెప్పులు తీసి కుర్చీ మీద పెట్టి తను వెళ్ళి తలుపు వెనకాతలు కూర్చున్నాడు. పిల్ల తండ్రికి శంకరయ్యను చూడగానే అంతా అర్థమైపోయింది. ఆయన ఆ తండ్రి కొడుకులకు పిల్లనైనా చూపించకుండా వెర్రిబాగుల సంబంధం మాకొద్దు అని చెప్పి వారిద్దరినీ వచ్చిన దాన్నే పంపించేశాడు. ఇంటికి వచ్చాక సేనయ్య శంకరయ్య మీద విరుచుకుపడి ఇక నీకు ఈ జన్మలో పెళ్ళి కాదు, ఏ తలకు మాసిన వాడైనా నీకు పిల్లనిస్తే ఇవ్వాలంతే అని కసురుకున్నాడు. తనకు పిల్లనిచ్చే తలకు మాసిన వాడిని వెతకటానికి శంకరయ్య నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రికి రాత్రే వాడు ఇంటి నుంచి బయలుదేరాడు. వాడు 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజు చీకటి పడే వేళకి ఒక కొండ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఒక గుహలో నుంచి విచిత్రమైన శబ్దం వాడికి వినిపించింది. ఆ గుహలో ఒక రాక్షసుడు నిద్రపోతున్నాడు. వాడు పెడుతున్న గురకే శంకరయ్యకు వినిపించింది శబ్దం. శంకరయ్య లోపలికి వెళ్ళి రాక్షసుడిని చూసి వాడి జుట్టు మట్టి కొట్టుకుపోయి మాసినట్టుగా ఉండటం గమనించాడు. నాకు పిల్లనిచ్చే తలకమాసిన వాడు నేను వస్తున్నానని తెలిసి భయపడి ఇక్కడ దాక్కున్నాడన్నమాట అనుకుని శంకరయ్య ఆ రాక్షసుడిని జుట్టు పట్టుకుని ఊపాడు. రాక్షసుడు పెద్దగా ఆవలిస్తూ లేచి ఎవడురా నన్ను లేపింది అని కోపంగా గట్టిగా గర్జించాడు. పిల్లనివ్వకుండా ఎటుపోతావురా తలకు మాసిన వెధవా, వెంటనే కట్నంతో సహా నాకు పిల్లనిచ్చి పెళ్లి చెయ్యి అంటూ శంకరయ్య రాక్షసుడి చెవి మెలిపెట్టాడు. రాక్షసుడికి పట్టరాని కోపం వచ్చింది. వాడు ఆ కోపంలో శంకరయ్యను విరుచుకుని తినేసేవాడే. కానీ ఈ లోపుగా గుహలో నుంచి రాక్షసుడి పెళ్ళం శంకరయ్య అన్న మాటలు విని యువతలకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు ఒక కూతురుంది. అది పిల్లది చాలా స్థూలకాయం. ఎంత ప్రయత్నించినా దానికి ఈనాటి వరకు ఒక్క సంబంధము కుదరలేదు. అందుచేత రాక్షసి యువతలకి వస్తూనే ఏం రాక్షసుడు అయ్యా నువ్వు, అల్లుడు వస్తే ఒక మర్యాద లేదు మంచి లేదు అంటూ తన మొగుడు మీద విరుచుకుపడింది. ఎంతకు పెళ్ళేది అంటూ శంకరయ్య చుట్టూ చూశాడు. ఇప్పుడే అలా విహారానికి వెళ్ళింది, ఇంకో జాముగ్గాని తిరిగి రాదు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినట్టున్నావు, బాగా అలసిపోయి వచ్చావు, ఇంత తిని హాయిగా ఒక కునుకు తీయి అంది రాక్షసి. శంకరయ్య రాక్షసి పెట్టిన పళ్ళు తిని పాలు తాగి
లోపలికి గుహలో జంతువుల చర్మాల మీద పడుకున్నాడు. శంకరయ్య పుష్టైనవాడు కాస్త. వాణ్ణి తినాలని రాక్షసుడికి చాలా కోరికగా ఉంది. కానీ వాడి పెళ్ళాం రాక్షసి శంకరయ్య పడుకున్న గుహకి అడ్డంగా కూర్చొనుంది. కూతురు రాక్షసి అర్ధరాత్రికి వచ్చింది. అది చేసిన హడావుడికి శంకరయ్యకి మెలకు వచ్చి తల్లి కూతుళ్ళ మాటలు విన్నాడు. ఇన్నాళ్లకు మొగుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడే అంది తల్లి రాక్షసి చాలా సంతోషంగా. ఎక్కడా ఎక్కడా అంటూ కూతురు రాక్షసి శంకరయ్య పడుకున్న గుహలోకి తొంగి చూసింది. కళ్ళు కొంచెంగా తెరిచి రాక్షసి కూతుర్ని చూసి శంకరయ్య అదిరిపడ్డాడు. అది తల్లిదండ్రుల కన్నా చాలా వికారంగా ఉంది. శంకరయ్యను చూసి కూతురు రాక్షసి వెన్నపూసలాగున్నాడు, బాగున్నాడు అంది. వాణ్ణి విరుచుకు తింటావా ఏంటి? ఆ పని మాత్రం చెయ్యకు. వీడు తప్పితే నీకు మరొక మగుడు దొరికే అవకాశమే లేదు అని తల్లి రాక్షసి కూతుర్ని హెచ్చరించింది. నా మాట సరే, అయ్య మాటేమిటి? మనిషి దొరికితే తినకుండానే ఉండలేడు కదా అని అంది కూతురు రాక్షసి. అందుకే నేను బయటికి పోకుండా కాపలా కాస్తూ కూర్చున్నాను. నేను కాసేపు అలా తిరిగి వస్తాను, నువ్వు కాపలా కూర్చో అని తల్లి రాక్షసి బయటికి వెళ్ళిపోయింది. కూతురు రాక్షసి శంకరయ్యను చూస్తూ ఉన్న కొద్దిగా తినాలన్న కోరిక పెరుగుతూ ఉంది. గుహలోనే తినేస్తే తల్లి తనని బతకనివ్వదు. అందుకని కూతురు రాక్షసి శంకరయ్యని నిద్రలేపి పెళ్ళి ఏర్పాట్లన్నీ అయ్యాయి, పోదాం పదా అని అంది. అంతా వింటూ ఉన్న శంకరయ్యకి దాని దొంగ ఎత్తేంటో అర్థమైపోయింది. ముందు కట్నం డబ్బు అక్కడ పెడితేనే పెళ్ళి అన్నాడు శంకరయ్య. కూతురు రాక్షసి లోపలికి వెళ్ళి ఒక తోలు సంచి నిండా బంగారం, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ తెచ్చి శంకరయ్య చేతికిచ్చి ఇక పద అంది. శంకరయ్య సంచి మూతి గట్టిగా భద్రంగా చంకన పట్టుకొని కూతురు రాక్షసి వెనకాతలే బయలుదేరాడు. గుహ దాటి బయటకు రాగానే వాడు రాక్షసి కూతురుతో స్నానం చెయ్యకుండా పెళ్ళేమిటి, ముందు స్నానం చెయ్యాలి అన్నాడు. కూతురు రాక్షసి వాణ్ణి ఒక కోనేరు దగ్గరికి తీసుకుని పోయింది. వాడు సంచితో సహా కోనేటిలోకి దూకి అడుగును కూర్చున్నాడు. కూతురు రాక్షసి ఎంతసేపు చూసినా వాడు మళ్ళీ పైకి రాలేదు. దానికేమో నీళ్ళంటే చచ్చేంత భయం. వాడు మర్నాడు చచ్చి పైకి తేలుతాడులే, అప్పుడు తాను వచ్చి వాడిని పీక్కు తినొచ్చు అని అనుకుని అది గుహకు తిరిగి వెళ్ళిపోయింది. తర్వాత శంకరయ్య తల నీటిపైకి పెట్టి కూతురు రాక్షసి వెళ్ళిపోయిందని తెలుసుకుని కోనేటి నుంచి బయటకు వచ్చి సంచితో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. డబ్బుతో తిరిగి వచ్చిన శంకరయ్యకి మంచి సంబంధం దొరికింది. తన అదుపు ఆజ్ఞలు లేకపోతే తన కొడుకు వెర్రి వెంగళప్ప కాదని, తెలివిగానే మసులుకుంటున్నాడని సేనయ్య అప్పటికి గ్రహించాడు. ఆ తర్వాత శంకరయ్య తాను యోగ్యుడేనని రుజువు చేసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.